ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ ఈ మూడు ఆ ఎమ్మెల్యే సక్సెస్ సీక్రెట్. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఎక్కడా తడబాటు లేదు, తొందరపాటు లేదు. మాట ఇచ్చినా లేదా ఏదైనా పని చేపట్టినా ఖచ్చితంగా టైంకి జరిగిపోతుందంటే. కేవలం ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా సొంత డబ్బు ఖర్చు చేసేందుకు వెనకాడరు. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు కొందరికి టార్గెట్ అవుతున్నా, ఎన్ని విమర్శలు వస్తున్నా లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు ఆ ఎమ్మెల్యే. సీమలో సమరానికి కాదు, సంక్షేమం కోసం తొడగట్టిన ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దామా? కొత్తగా 4 కాస్ట్లీ కార్లు వేసుకుని వచ్చాడు. ఏముంది, 4 రోజులుంటాడు మళ్ళీ పోతాడులే అనుకున్నారు. కానీ వచ్చిన ఏడాదిలో నియోజకవర్గంలో తన మార్కేంటో చూపిస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ముందు ఏది చెప్పాడో అది జస్ట్ 1 ఇయర్ గ్యాప్లోని చేసి చూపిస్తున్నారు. అమిలినేని సురేంద్రబాబు రాజకీయ వ్యాపార వర్గాలకు సుపరిచితమైన పేరు. మొదట్నుంచి తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న సురేంద్రబాబు అందరితోనూ సన్నిహితంగా ఉండేవారు. ఏ విధంగా చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా అందరితో సంబంధాలున్న వ్యక్తి. 2009 నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. 2 సార్లు టికెట్ చేతిదాకా వచ్చింది. కానీ చివరి నిమిషంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారి ఆ అవకాశం రాలేదు. అయినా పార్టీకి విధేయుడిగా ఉండడం గత ఎన్నికల్లో ఆయనకు కలిసి వచ్చింది. 2024 ఎన్నికల సమయానికి కళ్యాణదుర్గం టీడీపీ కుమ్ములాటలతో ముళ్లకంచెలా ఉండేది. స్థానిక నాయకుల గొడవలతో పార్టీని పూర్తిగా అధోగతి పాలు చేశారు. ఇలాంటి సమయంలో సురేంద్రబాబును అక్కడ రంగంలోకి దించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కాస్త అడ్వాన్స్గానే టికెట్ కూడా అనౌన్స్ చేశారు. అప్పట్లో కళ్యాణదుర్గం టీడీపీలో ఉన్న ఆధిపత్య పోరును సురేంద్రబాబు తట్టుకుని నిలబడడం కష్టమేననే అభిప్రాయం ఉండేది. క్లాస్ 1 కాంట్రాక్టర్గా ఉండే సురేంద్రబాబు వ్యాపార సామ్రాజ్యాన్ని పక్కన పెట్టి కథన రంగంలో దిగారు. ఎవరూ ఊహించని విధంగా వర్గాలన్నింటికీ ఏకతాటిపైకి తెచ్చి అదే ఊపుతో ప్రజల్లోకెళ్లారు. సమస్యలపై సొంత ఖర్చులతో స్పందిస్తూ ప్రజలకు నమ్మకం ఏర్పరిచారు. నియోజకవర్గ అభివృద్ధికి నిర్దిష్ట హామీలిచ్చి రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచారు. ఎన్నికల ముందు ఎన్నో కథలు చెబుతారు. ఎన్నికల తర్వాత ఎవరూ ఏమీ చెయ్యరన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సురేంద్రబాబు గురించి ప్రత్యర్థులు అదే ప్రచారం చేశారు. కానీ ఆయన వారి అంచనాలను తల్లకిందులు చేస్తూ గెలిచిన నాటి నుంచే నియోజకవర్గంపై తన మార్కు వేయడం ప్రారంభించారు. ఆర్థిక లోటుతో నియోజకవర్గాలకు పెద్దగా నిధులొచ్చే అవకాశం లేదు. ఇంకా అభివృద్ధి ఎక్కడని పార్టీ నాయకులు సందేహపడ్డారు. కానీ సురేంద్రబాబు మాత్రం నిత్యం దీనిపైనే ఫోకస్ పెట్టారు. ఎక్కడ ఏం చేయగలమో అది చేయాలని అడుగులు ముందుకు వేశారు. ఆయన దృష్టికి సమస్య వెళ్ళిందంటే పరిష్కారం అవుతుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. సురేంద్రబాబు ఏదన్నా హామీ ఇవ్వడమే ఆలస్యం. ఆయన టీం రంగంలోకి దిగుతుంది. గ్రామాల్లో చిన్న రోడ్డు, డ్రైనేజీ, తాగునీటి సమస్య మొదలుకుని సమస్య ఏదైనా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే దృష్టికెళ్లగానే పరిష్కారం దొరుకుతుంది. మిగిలిన నియోజకవర్గాల్లో నిధులు మంజూరు కావాలి. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకునే అధికార యంత్రాంగం పనులు చేపట్టాలి. కానీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అవసరమైతే సొంత డబ్బుతోనైనా ఆ పనులు చేసి పెడతారు. నియోజకవర్గానికి ఇచ్చిన హామీల విషయంపై సురేంద్రబాబు సీరియస్గా ఫోకస్ పెట్టారు. కొన్నింటిని సాధించారు. కళ్యాణదుర్గం ప్రాంతంలోని క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఐపీఎల్ తరహాలో కేపీఎల్ నిర్వహించారు. డిఎస్సి శిక్షణ ద్వారా నిరుద్యోగులకు బాసటగా నిలిచారు. అక్షయ ఫౌండేషన్ సహకారంతో బ్యూటీషియన్, టైలరింగ్లో యువతకు శిక్షణ ఇచ్చారు. 28 ఏళ్లుగా కదలని డంపింగ్ యార్డ్ పనులను 2 నెలల్లోనే పూర్తి చేసి చూపించారు. అన్నింటికంటే కళ్యాణదుర్గానికి జీవనాడి లాంటి భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు నీరందించే పనులు కూడా ఏడాదిలోపే ప్రారంభించారు. నియోజకవర్గంలో 1150 కోట్లతో బై మాడ్యులర్ ఛార్జ్ సిస్టమ్ తయారీ యూనిట్ను తీసుకొచ్చారు. తిమ్మసముద్రం దగ్గర మొదట ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి నుంచి ఒకరికి ఉద్యోగం ఉండాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. 50 ఎకరాల్లో 35 కోట్లతో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో అనేక మౌలిక వస్తువుల కల్పన గతంలో ఎప్పుడూ లేని విధంగా సాగుతోంది. ఓవైపు
అభివృద్ధి చూపిస్తూనే ఇంకోవైపు పార్టీని కూడా రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలుపుతున్నారు. సభ్యత్వ నమోదు, సుపరిపాలనలో తొలి అడుగు వంటి కార్యక్రమాలు రికార్డు టైంలో పూర్తి చేశారు. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో అధికార పార్టీలో అంతర్గత కలహాలున్నాయి. ఎమ్మెల్యేపై సొంత పార్టీ నాయకుల అసంతృప్తి కనిపిస్తోంది. కానీ కళ్యాణదుర్గంలో మాత్రం మంత్రమేసినట్లు వర్గపోరు మాయమైపోయింది. ఎందుకంటే పనుల్లో నాయకులకు సమప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో ఎక్కడా ఎమ్మెల్యే జోక్యం ఉండదు. రియల్ ఎస్టేట్ దందాలు లేవు. కమిషన్ల సంస్కృతి అసలే లేదు. అందుకే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే విషయంలో పార్టీ క్యాడర్ సంతృప్తిగా ఉంది. ఇవన్నీ కాకుండా ఆయన వ్యక్తిగతంగా చేసే సాయం ఆయనకు మరింత గుర్తింపు తెస్తోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియంలో మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు అమిలినేని. భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గవర్నర్ అవార్డు కూడా లభించింది. ఎస్ఆర్ ట్రస్ట్ సొసైటీ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆయనకు గుర్తింపుతో పాటు అవార్డులు తెచ్చిపెడుతున్నాయి. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టుగా సురేంద్రబాబుపై సొంత పార్టీలోని ఒక వర్గంతో పాటు ప్రత్యర్థి పార్టీ నేతలు రాళ్లు వేస్తూనే ఉన్నారు. ఇటీవల స్టాంపుల అక్రమాలతో మద్యం వ్యవహారాల్లో మరకలంటించాలని చూశారు. కానీ వాటన్నింటినీ ఆధారాలతో బయటపెట్టి కొందరి నేళ్లు మూయించారు సురేంద్రబాబు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సురేంద్రబాబు మొదటి ఏడాదిలోని ఎన్నో సవాళ్లు చూశారు. అభివృద్ధి చేసి చూపించారు. మొత్తం మీద సురేంద్రబాబు మిగిలిన ఎమ్మెల్యేల కంటే భిన్నంగా ముందుకెళ్తున్నారని మాత్రం చెప్పొచ్చు.